Hi friends, welcome back to my channel. It's me Rishi. Please subscribe and like చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు వీడియో టమాటా పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ అండ్ టమాటాస్, వెండిమిర్చి, జీలకర్ర, ఆవాలు, చింతపండు, పల్లీలు, కొత్తిమీర కావాల్సినవి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్గా వెండిమిర్చి ఫ్రై చేసుకుందాం. వెండిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయ్యొక బౌల్లోకి తీసుకుని అదే ఆయిల్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాం. అది జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోని కొత్తిమీర కూడా వేసుకోండి. అంటే జీలకర్ర ఒకటే తీయడానికి అవ్వదు కాబట్టి కొత్తిమీరతో పాటు ఫ్రై చేసుకుంటే మిక్స్ అయిపోద్ది. కొత్తిమీర ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెండిమిర్చి తీసుకున్న బౌల్లోకి ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కూడా పల్లీలు కూడా వేసేసుకోండి. ఆల్రెడీ నేను పల్లీలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కాబట్టి 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. కొత్తిమీరలో వేసుకుని అవి తీసి పక్కన పెట్టేసుకున్నాక అందులోకి మళ్ళీ ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకోండి. అందులోకి మనం ముందుగా తీసుకున్న రుచికి సరిపడినంత చింతపండు కూడా టమాటాలతో పాటు కుక్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి మిక్సీ చేయడానికి సింపుల్గా ఉంటుంది. కలిపేసుకుని ఒకసారి ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా వేక కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే హీట్ మీద మిక్సీలో వేసేస్తే ప్రాబ్లం కాబట్టి చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసేసుకొని అలాగే టమాటోస్ కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఈ విధంగా టమాటా చట్నీ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. టమాటా చట్నీని వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ గట్రా నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి